తెలుగు సాహిత్యంలో బ్నిమ్ తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారని పలువురు వక్తలు తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో రచయిత బ్నిమ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రచించిన అనగనగా బ్నిమ్ కథలు, సెల్ఫీ రామాయణం, అమ్మ మనసు పుస్తకాలను ఆవిష్కరించారు. సమాజ హితం కోసం బ్నిమ్ రచనలు ఉంటాయని ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి అన్నారు. తెలుగు సాహిత్యంలో ఆయన పేరు చిరస్థాయిలో నిలిచిపోతుందని సినీ దర్శకుడు ఆదిత్య అన్నారు. లక్ష్మీనారాయణ గారికి శివుడు అంటే పిచ్చి. నా కోసం నేను రాసుకున్న పాట. అయ్యలకయ్యవు నువ్వని అయ్యనీయమని అడుగుతుంటారందరూ నిన్ను శివా శివా మల్లేశ. ఆకాశమేను ఉదించి పెట్టినా ఆకాశమేను ఉదించి పెట్టినా తీరదు వాళ్ళ అత్యాశ. శివా శివా మల్లేశ తీరదు వాళ్ళ అత్యాశ. అసొంటి మనిషినిగాను నేను అడ్డాల కోరికలడగబోను. అసొంటి మన డైమెన్షన్, మన పర్స్పెక్టివ్ కంప్లీట్గా మన కెమెరా లెన్స్ నుంచి సెల్ఫీ మోడ్లోకి మారిపోయింది. మన రైట్ ఐ లెఫ్ట్ ఐ అయిపోయింది, మన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అయిపోయింది. మన జీవితాలు తెలియకుండానే తారుమారు అయిపోయినప్పుడు మన ఆది కావ్యాన్ని కూడా ఆయన అలా తారుమారు చేసి సెల్ఫీ రామాయణం అని రాశారు. ఇది ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను సార్. అది చాలా క్యూరియాసిటీ ఇచ్చింది నాకు. కానీ ఇలా రామాయణంలో ఉన్న ప్రతి ముఖ్య పాత్ర తన పాయింట్ ఆఫ్ వ్యూలో రామాయణాన్ని చెప్పడం అన్న ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. నేను అసలు వేరే ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తుంటే మొత్తం నా మైండ్ని ఆక్యుపై చేసి పడేసింది సెల్ఫీ రామాయణం.